హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ దేవరతో అదిరిపోయే హిట్ అందుకున్న తారక్ ఈ ఏడాది వార్ 2 తో బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రెడీ అవుతున్నారు. స్ట్రైట్ హిందీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి తెలుగు స్టేట్స్ లో డిమాండ్ పెరిగిపోతోంది. ట్రిపుల్ దేవరా సినిమాల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సక్సెస్ జోష్ ను కంటిన్యూ చేసేందుకు ఓవైపు బాలీవుడ్ మూవీ వార్ 2, మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాను పరుగులు పెట్టిస్తున్నారు. సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి తెలుగు స్టేట్స్ లో డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. తెలుగు స్టేట్స్ లో వార్ 2 థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు ప్రొడక్షన్ హౌజుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందంటూ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో థియేట్రికల్ రైట్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్, ట్రిపుల్ దేవరా సక్సెస్ తెచ్చిన పాన్ ఇండియా క్రేజ్ తో వార్ 2 కి ఇంతటి బిజినెస్ క్రేజ్ వచ్చింది అంటున్నారు తారక్ ఫ్యాన్స్. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను టాప్ ప్రొడ్యూసర్లు 80 కోట్లకు దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ సినిమా రైట్స్ కోసం ఈ రేంజ్ లో పోటీ పడడం, 80 కోట్లైనా పే చేయడానికి రెడీ అవడం అంటే సినిమా మీద ఏ రేంజ్ కలెక్షన్ల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2019లో వచ్చిన వార్ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. సినిమాలో హృతిక్ రోషన్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, ఎలివేషన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఓ యాక్షన్ ఎపిసోడ్లో తారక్ షర్ట్లెస్ లుక్ లో 6 ప్యాక్ చూపిస్తారనే న్యూస్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ మంత్ లోనే ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో వార్ 2 కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఎన్నాళ్లకు పూర్తవుతుందో అనుకున్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయింది. షూటింగ్ కి పవన్ కళ్యాణ్ ప్యాకప్ చెప్పేసిన ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిపై తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ నిర్మాతల షార్ట్ లిస్ట్ చేసిన రిలీజ్ డేట్స్ ఏంటి? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి. అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డ్ వేసేశారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ఇక సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వండి అంటున్నారు వీరమల్లు. కుదిరితే ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ వీరమల్లు థియేటర్స్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఫైనల్ డెసిషన్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై చర్చించేందుకు ముంబై వెళ్లారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. హరిహర వీరమల్లు సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 30న రిలీజ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఏఎం రత్నం. కానీ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఆ డేట్ కి వచ్చేలా కనిపించట్లేదు. దీంతో వీరమల్లును జూన్ 2nd వీక్ లో థియేటర్స్ లోకి తెచ్చేందుకు చూస్తున్నారు. కానీ అలా జరగాలంటే వీరమల్లు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ ప్రొడ్యూసర్ రత్నం చెప్పిన రీజన్స్ ను ఓకే అంటే వీరమల్లు జూన్ లో వచ్చేందుకు సిద్ధం. లేదంటే ముందుగా అనుకున్న మే 30కి రిలీజ్ చేస్తారా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది జనాల్లో. 5 ఏళ్లుగా సెట్స్ మీదే ఉంటూ 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టిన వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అయ్యాక కూడా అదే సిచ్యువేషన్ తో వెయిట్ చేయిస్తున్నారు. ఇక ఈ సమ్మర్ కూడా డౌటే అంటూ లైట్ తీసుకున్న టైంలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాపై మళ్లీ హోప్స్ పెంచేశారు పవర్ స్టార్. ఇక మూవీ ట్రైలర్, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటాయో అని ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో వెయిట్ అండ్ సీ. చిరు అనిల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మెగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారంటూ చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలవటం పక్కైనా? చిరు అనిల్ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఈ మంత్ 3rd వీక్ నుంచి స్టార్ట్ కాబోతోంది. మే 22 నుంచి జరిగే రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవుతారు మెగాస్టార్ చిరంజీవి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరంజీవి రోల్ పై ఓ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ తో మరోసారి డబుల్ రోల్ చేయించేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ అటు అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి డ్యూయల్ రోల్స్ కొత్త కాదు. కెరియర్ స్టార్టింగ్ లోనే చేసిన నకిలీ మనిషి నుంచి 8 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 వరకు మొత్తం 11 సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. వీటిల్లో దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, అందరివాడు, ఖైదీ నెంబర్ 150 సినిమాలు బాక్సాఫీస్ ను రఫ్పాడించాయి.
మరోసారి ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారట మెగాస్టార్. డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మెగా 157 సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. మెగా 157 ప్రాజెక్టులో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. ఈ 2 రోల్స్ కు డిఫరెంట్ మేనరిజమ్స్ ను కూడా డైరెక్టర్ అనిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నయనతార, క్యాథరిన్ తెరిసా దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్ ఇస్తోన్న ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించబోతున్నారని టాక్. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది అంటున్నారు ఆడియన్స్. సార్ యాక్చువల్గా తెలుసులేవయ్యా, ఈ గ్యాంగ్ నువ్వే లీడర్. సరే, ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నాం? సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేద్దాం సార్. అంతొద్దమ్మా, రఫ్ ఆడించేద్దాం సార్. ఇది చాలు అంటావు అనుకున్నావు కదా సార్. చాలదు, సౌండ్ పెంచు. రఫ్ ఆడించేద్దాం. ఎస్. సూపర్ స్టార్ రజనీకాంత్ మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. కూలీ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా రిలీజ్ కి 100 రోజులు ఉండటంతో కౌంట్ డౌన్ వీడియోతో బాక్స్ ఆఫీస్ ని అలర్ట్ చేశారు తలైవా. సూపర్ స్టార్ రజనీకాంత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూలీ. గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 100 రోజుల కౌంట్ డౌన్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి కౌంట్ డౌన్ వీడియో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కీలక రోల్స్ ప్లే చేస్తున్న యాక్టర్స్ ఫేసెస్ చూపించకుండా బ్యాక్ లుక్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది వీడియో. పూర్తిగా రివీల్ చేయని అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ బ్యాక్ లుక్ ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. ఇక హార్బర్ లో నిల్చుని సన్సెట్ ని చూస్తున్న తలైవా రజనీకాంత్ షాట్ దళపతి సినిమాను గుర్తు చేస్తోంది అంటున్నారు ఆడియన్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రేజీ స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. శృతి హాసన్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తోంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా రిలీజ్ కు 100 రోజులు ఉండడంతో కౌంట్ డౌన్ వీడియోతో బాక్సాఫీస్ ను అలర్ట్ చేసిన తలైవా ఈ సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ఆమిర్ ఖాన్ తో ఐకాన్ స్టార్ ప్రమోషన్స్ లో పోటీ పడుతున్న శ్రీ విష్ణు సింగిల్, సమంత శుభం మ్యాజికల్ రీయూనియన్ అంటున్న మెగాస్టార్. 23 మూవీ ట్రైలర్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అట్లీ ప్రాజెక్ట్ కోసం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ అమీర్ ఖాన్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ హృదయం లోపల యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా మే 30న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న శ్రీ విష్ణు సింగిల్ మూవీ ప్రమోషన్స్ అదరకొడుతోంది. ఈ సినిమాలో ఇవానా, కేతికా శర్మ హీరోయిన్స్ గా నటించారు. సమంత ప్రొడ్యూస్ చేస్తున్న శుభం మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఈ సినిమా మే 9న ఆడియన్స్ ముందుకొస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి క్లాసిక్ ఎంటర్టైనర్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఈ నెల 9న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మ్యూజికల్ రీయూనియన్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని డైరెక్టర్ రాజ్ రాచకొండ తెరకెక్కించిన 23 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మే 16న ఆడియన్స్ ముందుకొస్తోంది. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించిన షష్ఠి పూర్తి మూవీ ఈ నెల 30న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.